హాయ్ అండి అందరికీ. ఈరోజు 'కార్తీక దీపం' సీరియల్ గురించి మనం మాట్లాడుకుందాము. చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంటుంది. ఇంకా వీడియో చూసేసి ఏంటి రిటర్న్‌గా ఏంది రివర్స్‌గా బండ్లు తిరుగుతున్నాయి ఏంది అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా! యస్. అవును. మీకు 'కార్తీక దీపం' ఈరోజు సీరియల్ చూస్తే కూడా మీ మైండ్ కూడా మీరు కూడా అలాగే అయిపోతారు. అంత ట్విస్ట్ అండ్ టర్మ్స్ అంత పిచ్చి లేపుతున్నాడు డైరెక్టర్ అయితే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. కొంచెం కొంచెం మైండ్ ఉన్నోళ్ళకి అసలు మొత్తమే పనిచేయదు. అంతంత మాత్రాన ఉన్నోళ్ళకైతే ఇక ఆలోచించుకోవాలి మీరే. ఇంకా నా పరిస్థితి కూడా సేమ్ ఇలానే ఉందన్నమాట. ఇంకా సీరియల్ చూసిన తర్వాత అంత మైండ్ ఖరాబ్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే జోష్న అయితే మంచి ప్లాన్ ఇస్తుంది అనమాట. రిపోర్ట్స్ వస్తాయి కదా, రిపోర్ట్స్ వస్తే ఏడైనా బండారం బయట పడుతుందో ఏమో. నా అకౌంట్లో మంచి డబ్బులు ఉన్నాయి, మంచిగా దొంగతనం చేసి కొన్ని కోట్లు సంపాదించి పెట్టుకున్నా. ఇంకా డబ్బుని తీసుకొని నేను ఎటన్నా పోయిందనుకో ఆ డబ్బు నేను మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అమ్మని కాపాడడానికి ఎవరు ఉండరు, ఇక్కడ వారసురాలు ఎవరో కూడా తెలీదు. ఇంకా మంచి హ్యాపీగా బిందాస్గా ఉండొచ్చు. ఇక్కడ సుమిత్ర అమ్మ చచ్చిపోయిన తర్వాత నేను మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చి అయ్యో చచ్చిపోయావా అమ్మ అని చెప్పి ఏడ్చుకుంటూ బాధపడి మళ్ళీ ఇంటి వారసురాలాగా నేను కొనసాగించవచ్చు అని చెప్పి మంచి పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తుంది అనమాట. ఇంకా కార్తీక్ ఉండు కదా, కార్తీక్ ఊకుంటాడా అట్లాంటి పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తే? కార్తీక్ అండ్ ఇంకా కార్తీక్ పంచ్, కార్తీక్ టైమింగ్, కార్తీక్ మాట్లాడే విధానము, కార్తీక్ కామెడీ సూపర్ అనిపించింది నాకైతే. మీకు కూడా కార్తీక్ కామెడీ అండ్ వచ్చేసి పారిజాతంతో మాట్లాడిన విధానం మీకు కూడా నచ్చితే కిందనైతే కామెంట్ చేయండి. నాకైతే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఏం చేస్తారంటే పారిజాతానికి చెప్పదనమాట. అయితే దాసుతో గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇచ్చేసే వరకల్లా పెద్దగా ఎంతో ఇన్నట్టుగా ఈ నిజమంతా తెలిసిపోయింది అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ పెడతాయి అనమాట. పారిజాతం మొత్తం ఇక మనం చూసేటోళ్ళ గుండెలు గడ్ కొట్టుకునేటట్టు రే చూసిందిరా, ఇక నిజం మొత్తం తెలిసిపోయిందిరా, ఇక దాసుని కిడ్నాప్ చేసింది జోష్న అని చెప్పి పారిజాతానికి తెలిసిపోయిందిరా, ఫోన్ మాట్లాడింది మొత్తం ఇన్నది అని చెప్పేసి అనుకోవాలి. అంత ట్విస్ట్ ఇస్తాడు అక్కడ. కార్తీక దీపం సీరియల్ అంటేనే అది అంత ట్విస్ట్ ఉంటుంది అనమాట. అందులోనైతే ఇంకా అక్కడ ఏమున్నది, లాస్ట్కి ఏదో తోక మొత్తం పట్టుకొని లాగి గుంజితే లాస్ట్ ముక్క ఎట్లయితే ఎట్లొస్తుందో ఆ ముచ్చటి ఉంటుంది అనమాట పారిజాతం. ఈయన ఏం చేస్తుందంటే ఎంతో ఇట్లా మొత్తం ఇక అయిపోయిందిరా జోష్న పని అయిపోయింది. ఇక జోష్న కూడా అనుకోలేవేమో, ఇక మింగుతుంది చెమటలు ఆమెకు పడితే ఈమె కళ్ళు పెద్దగా చేస్తుంది. ఇన్నది ఒకటే ఏం ముచ్చట ఏంటే ఎవరితో మాట్లాడుతున్నావే అని అంటే ఇంకా ఆమె గజ వణుక్కుంటా అమ్మ నేనా మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అంటే, మీ ఫ్రెండ్తో అయితే అలా ఎందుకు మాట్లాడతావే అంటే, వామ్మో ఈ ముసలిది మొత్తం ఇనేసిందా ఏంటి, ఇక నా పని అయిపోయినట్టేనా ఏంటి, ఇక దాసును కిడ్నాప్ చేసింది నేనే అని తెలిసిపోయినట్టుంది, ఇక నా బండారం అయిపోయింది, ఇక నేను ఇంటి వారసురాల్ని కాదు అని నిజం తెలిసిపోతుంది, ఇక నన్ను చంపేస్తుంది, నన్ను నరికేస్తుంది అని చెప్పి పెద్ద పెద్ద ఆలోచనలు చేసుకుంటుంది అనమాట మనని పిచ్చోళ్ళని చేయనికి. ఇంకా అలా ఆలోచనలు చేసుకునే వరకల్లా ఆయనతో ఇక ఇప్పుడు పారిజాతం ఏం చేస్తుందంటే, ఫ్రెండ్ అయితే అట్లెందుకు అంటవే, ఎవ్వరు నన్ను ఏం చేయలేరని ఎందుకంటవే అని అంటే, అది ఏదో కామెడీ వేలో మాట్లాడుకుంటుంటే అలా అన్నాను ఫ్రెండ్షిప్లో అని చెప్పి ఆమె కవర్ చేసేది అనమాట. ఇక కవరింగ్లకు పెద్ద అంబాసిడర్ కదా, ఇక విలన్స్ అంటేనే కవరింగ్స్, వాళ్ళ తప్పులు చేస్తారు, ఎలా కప్పిపుచ్చుకోవాలో ఇక వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇంకా అలా అని పారిజాతం కూడా బిత్తిరి మొహందే కాబట్టి ఇంకా అలానైతే ఊకుతుంది అనమాట. ఊకున్న తర్వాత ఇక అందరూ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు అయ్యా అని అంటే, ఇక జోష్న ఏం చేస్తుంది, దబదబా హ్యాండ్ బ్యాగ్ చదువుకుంటుంది, బయటకు పారిపోవడానికి అయితే ట్రై చేస్తుంది జోష్న. నేను వెళ్ళిపోతా అని చెప్పేసి. పారిజాతం అడుగుతాయి ఏడిపోతున్నావు ఎందుకనంటే, నేను ఎక్కడికి పోతున్నానో నేను చెప్పాను, నేను ఫోన్లో మాట్లాడతాను, ఇక్కడ ఉంటే చాలా ప్రమాదము, ఇంకా నేను నిజం తెలిసిపోతుంది కాబట్టి నేను ఇంట్లో నుంచి పారిపోవాలని అనుకుంటున్నాను, నేను బయటకు వెళ్ళిపోతానంటే, అరే ఇప్పుడు నువ్వు పోయిన తర్వాత డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ వచ్చినాయి, డాక్టర్ తీసుకొని వచ్చి ఇంటి వారసురాలు కాదు అని నిజం తెలిసి ఎట్లనే అంటే, ఏ డాక్టర్ రాదు, నేను సెట్ చేసినా కదా, డాక్టర్ రాదు, ఏం రావు, రిపోర్ట్స్ రావు, ఏం రావు, అందరు అట్లనే ఉంటారు, సుమిత్ర చచ్చిపోతుంది, నేను బయటకు పోతున్నా అని చెప్పి పెద్ద పెద్ద డైలాగ్స్ వేసుకుంటా ఇంకా బయటకు అయితే వస్తుంది అనమాట. వితిన్ సెకండ్లో మెరుపు తీగ లెక్కల బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చే వరకు ఇంకా కింద మాత్రం మంచిగా జోష్నాకు పిండం పెట్టడానికి అయితే అందరూ కూర్చుంటారు. ఎవరెవరు ఇంక ఇంట్లో ఫ్యామిలీ మొత్తం అనమాట. ఇంకా కాంచన కూడా సుమిత్రతో మాట్లాడి కొంచెం తన హెల్త్ బాగాలేదు కాబట్టి వచ్చి ఉంటే చిల్ అవుతూ ఉంటే అందరూ కలిసి ఉంటే తను ఉన్న రోగాన్ని మర్చిపోయి హ్యాపీనెస్గా ఉంటుందని చెప్పి సుమిత్రను, అలాగే శ్రీధర్ని, కార్తిక్ని, దీపను, ఇంకా శివనారాయణను, దశరథ, ఇంకా సుమిత్ర అందరూ హాల్లో మంచిగా కూర్చుంటారనమాట. ఇక డాక్టర్ గురించి వెయిటింగ్. ఇంకా ఆయనతో తను రాగానే ఇంకా ఎవరు జోష్న ఏం చేస్తుంది, బయటకు చూసే వరకు అందరూ కనిపిస్తారు. ఇక డాక్టర్ కూడా డేలాగా అయ్యో కాదు అది ఏదో డాక్టర్కి నిజం తెలిసిపోయిన లెక్క డాక్టర్ కూడా ఫేస్ పెట్టుకొని వస్తుంది. ఇంకా కార్తిక్ కూడా మాట్లాడుకుంటాడు అనమాట, అయిపోయింది ఈరోజు అయిపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటాడు. అనుకొని ఇంకా
డాక్టర్ అయితే వస్తారనమాట. వచ్చి ఇంకా సోఫాలో కూర్చున్న తర్వాత ఇంకా శివనారాయణ చెప్తాడు, దీపక్ చెప్తాడు, అది ఎవరిని జోష్నని పిలిపించమ్మా అని చెప్పేసి అంటే ఇంకా కార్తీక్ అంటాడనమాట, జోష్న ఎందుకు ఒక్కతెందుకు, పారిజాతాన్ని కూడా పిలిపించు, ఇంకా వాళ్ళ పనేంటో పట్టేద్దాం మనము అని చెప్పేసి అనగానే అలే ఓకే అని చెప్పి ఇంకా దీపన్ అయితే వెళ్తుంది అనమాట. వెళ్ళేసరికి ఇంకా జోష్ని ఇదంతా చూసి భయపడి ఇంకా పారిజాతం దగ్గరికి ఇంకా మళ్ళీ మెరుపు తీగ లెక్కలు ఉరికొచ్చే వరకు అయితే పారిజాతం అడుగుతుంది అనమాట, ఏమైంది మెరుపు తీగలే కల వితిన్ సెకండ్లో వచ్చినావు, అంత ఫాస్ట్గా పోయినావు, అంత ఫాస్ట్గా వచ్చేసినావు ఆయే అని చెప్పేసి అనగా నీ మొహము డాక్టర్ వచ్చింది, రిపోర్ట్స్ తీసుకొని వచ్చింది, నా బండారం బయట పడిపోతుంది అంటే వామ్మో పడిపోయిందా బండారం మొత్తం బయట పడిపోయిందా, నువ్వు ఇంటి వారసురాలివి కాదనే నిజం తెలిసిపోయిందా ఎలానే ఇక అయిపోయిందా, ముసలోడు మన నుంచాడే చంపేస్తాడే, ముసలోడు ఇక మనం చంపేస్తాడే అని చెప్పేసి అయితే ఇక పెద్ద డైలాగులు వేసే వరకు అప్పుడు జోష్న అంటది అనమాట, ఇంకా తెలియలేదు వచ్చిందంతే, దీపని పంపించిండు తాత మన ఇద్దరిని తీసుకురమ్మని అని చెప్పేసి అంటే వామ్మో తెలిస్తే మనం బ్రతకలేమే, గోడ దుంకి వెనకకి ఎటన్నా పోయే, నువ్వు పైసలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి, సపరేట్గా వెళ్ళిపోయే, మన బండారం మొత్తం బయటపడి ఇంకా మనం నన్ను అయితే ఉంచాడు ముసలు చంపేశాడు ఎట్లాగో నేను ఎటు పోలేని పరిస్థితి, నువ్వన్నా తప్పుకోయా అని చెప్పేసి అనుకునేసరికి ఇంకా ఎక్కడ బోరి తప్పేది, నేను ఆడ సీసీ కెమెరా రెడీగా ఉంది, ఈ హాల్లో అమ్ముతున్నారు, దీప్ వస్తుంది, నేను ఎటు పోవాలి అని చెప్పేసి అంటదనమాట. ఇప్పుడు కార్తీక్ కూడా మనసులో అనుకుంటాడు, ఎంత ప్రయత్నించా ఎన్ని ఎట్టాలేసినా ఏమేసినా అసలు ఇప్పుడైతే తప్పించుకోలేదు, నిజం బండారం బయట పడినట్టే అని చెప్పి దీప కార్తీక్ అందరూ అనుకుంటారు. అనుకొని ఇంకా దీపన్ అయితే పోతుంది అనమాట. పోయే వరకు గజ వణుక్కొని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు దీప అడుగుతాయి, ఏమైంది పారిజాతం అమ్మగారు ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారంటే, పారిజాతం అంటే చలి పెడుతుందనంటే, అవునా చలి పెడుతుందా, చలి పెడితే కిందికి రా చలి మొత్తం పోతుందిలే అని చెప్పేసి దీప డైలాగులు, దీప సూపర్ ఒబ్వియస్ అని చెప్పొచ్చు, చాలా మంచి డైలాగులు ఇస్తుంది అనమాట దీప కూడా. అప్పుడు పారిజాతం అంటది, ఏంటే భయపెట్టిస్తున్నావా మమ్మల్ని అని చెప్పి దీప జోష్న కూడా ఇద్దరు అంటారనమాట. అంటే అప్పుడు దీప అంటది జోష్నని, ఏంటమ్మయ్య గారు నన్ను చూసి భయపడుతున్నారా, మీరు నా మాటలు చూసి భయపడుతున్నారా అంటే, అప్పుడు పారిజాతం అంటే, ఏంటే నిన్ను చూసి ఎందుకు భయపడతావు, నువ్వు ఆఫ్టర్లో ఒక ఇంటి పని మనిషివి, ఈ జోష్న ఇంటి వారసురాలు అని అంటే కింద కూడా అందరూ అదే అనుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ ఒక పని చేస్తుంది అనమాట. ఏజ్ వరకు ఏంటి ఏమంటున్నావు అంటే, అయ్యో అదే అమ్మగారు అదే అంటున్నాను, ఇంటి వారసురాలు జోష్నాని అని చెప్పేసి అంటున్నారు తాతయ్య ఇట్లా, అందుకే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పి మళ్ళీ ఒక ఎత్తుపొడుపు మాట అంటదనమాట. అనేసరికి వాళ్ళకైతే ఇంకా తట్టుకోలేకపోతారనమాట, చాలా టెన్షన్ అయిపోతుంది. మేము వస్తున్నాం నువ్వు అంటే, ఆహా లేదు నాతోనే మీరు రావాలి, నాతో రానికి మీకు ఏమైనా భయమా అని చెప్పేసి, నీతో రానికి మాకేం భయమే, మేము వస్తాం పో, నీతో మేము ఎందుకు వస్తామే, మేమేమైనా తప్పు చేసిన వాళ్ళమా, మేము ఇంటి వారసురాలం, మేము ఇంటి యజమానులం, మా ఇష్టం వచ్చినప్పుడు మేము వస్తాం నువ్వో అని చెప్పేసి అంటే, తాతయ్య గారు చెప్పారండి మిమ్మల్ని చేయి పట్టుకొని మరీ తీసుకొని రమ్మన్నారు, మిమ్మల్ని చేయి పట్టుకొనే నేను తీసుకెళ్తాను అని చెప్పి అయితే దీప కూర్చుంటుంది అనమాట. కూర్చొని నడువు ఇంకేం చేస్తాం, ఇక తప్పదుగా మనకు నెత్తి వాదుకోవడం తప్ప ఇంకేం లేదు, నడువు పోదామని చెప్పి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా కార్తీక్ ఇక ఎవరు జోష్నాని పారిని చూసుకుంటే మంచిగా వికిలి నవ్వుకుంటే వికిలి ఎక్స్ప్రెషన్స్ అయితే పెడతాను. అయిపోయింది మీ పని అయిపోయింది మీ అమ్మ అయిపోయింది అని చెప్పేసి ఇంకా కార్తీక్ అనేసరికి ఇంకా జోష్న ఇంకా వాళ్ళైతే భయపడతారనమాట. పారిజాతం ఇట్లా తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఇంక అందరు వచ్చినాక ఇంకా శివనారాయణ అయితే అడుగుతాడు డాక్టర్ని, అడిగి ఏమైంది రిపోర్ట్స్ గురించి ఏంటి వచ్చాయా ఎలా అంటే, అసలు మొత్తం వ్యతిరేకంగానే వచ్చాయి, అసలు సుమిత్ర కూతురు కానట్టుగానే వస్తున్నాయి, అసలు ఏం అర్థం కావట్లేదు, అసలు మ్యాచే కావట్లేదు సుమిత్రకి జోష్నకి, అసలు రిపోర్ట్స్ అంతా తికమక్కగా వచ్చేసాయి అని చెప్పేసి అంటే, ఆల్రెడీ కార్తీక్కి దీపక్ తెలుసు కదా ఆ విషయం, ఇంకా వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట. ఇక జోష్న పారిజాతం మాత్రం గజ వణికిపోతారు, అందరు షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా, శివనారాయణ, దశరథ, సుమిత్ర, ఇంకా కాంచన, శ్రీధర్ అందరు షాక్ అయిపోతారు. ఎందుకంటే శ్రీధర్ కూడా తెలుసు కదా ఆల్రెడీ, ఇంకా తెలియని వాళ్ళైతే షాక్ అయిపోతారు అనమాట. ఏంటి అలా ఎందుకు వస్తాయి, ఏంటి నాకన్నా కూతురే కదా ఎందుకు అలా వచ్చాయి అని చెప్పేసి అనుకుని ఇంకా సుమిత్ర కూడా చాలా బాధపడుతుంది అనమాట. చూసారా అండి ఇంకా రిపోర్ట్స్ కూడా కలవలేదంట మనకు, ఇంకా నేను బ్రతికే అవకాశమే లేదు అని చెప్పి తను కూడా చాలా బాధపడుతుంది. బాధపడేసరికి ఇక ఏది రిపోర్ట్స్నే తప్పుపడుతుంది అనమాట. జోష్న ఏమంటది, తప్పించుకోవడానికి ఏమంటుంది అంటే, ఏం మాట్లాడుతున్నారు అసలు, మీ హాస్పిటలే నాకు నచ్చలేదు, అసలు మీ ట్రీట్మెంటే నాకు నచ్చలేదు, అందుకే నేను మొన్న టెస్టులు చేపియానని చెప్పాను, మీ టెస్టులలో ఏం తప్పు ఉందో, అసలు నా బ్లడ్ తీసుకొచ్చి ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి కలిపారో, మీరు ఏం చేశారో, మీ దాంట్లోనే తప్పుంది, అసలు నా దాంట్లో లోపం, మీ దాంట్లో లోపం ఉందని చెప్పి డాక్టర్ని అవమానిస్తుంది, డాక్టర్ హాస్పిటల్ని అవమానిస్తుంది, ఆయన టెస్టులు చేసే వాళ్ళని అవమానిస్తుంది అనమాట జోష్న అయితే. అప్పుడు ఇంకా ఇంకా డాక్టర్ కూడా అంటది, ఏం మాట్లాడుతున్నావు జోష్న, నీ గురించి మమ్మల్ని తప్పు పడుతున్నావు, నేను ఇన్ని రోజుల కెరియర్లో ఏ ఒక్కరు కూడా నన్ను వేలెత్తి చూపలేదు, నువ్వు నన్ను వేలెత్తి చూపుతున్నావా, నా డాక్టర్ ట్రీట్మెంట్కి నువ్వు అవమానిస్తున్నావా, కించపరుస్తున్నావా అని చెప్పి ఇంకా డాక్టర్ కూడా మాట్లాడుతుంది అనమాట. మాట్లాడే వరకు అప్పుడు దశరథని అడుగుతుంది, ఏం దశరథ నువ్వు కూడా అనుకుంటున్నావా అని చెప్పి కార్తీక్ దశరథ అందరూ అడిగితే అందరు ఇంకా డాక్టర్కి సపోర్ట్ చేస్తారనమాట. కార్తీక్ కూడా ఆల్రెడీ తెలుసు కదా, కార్తీక్ అనుకుంటాడు, అమ్మా ఇట్లా ట్రెండ్ మార్చినవా, ఇట్లా చేస్తున్నావు, బయట పడనీకి మస్తు
మస్తు యాక్టింగ్లే ఉన్నాయి, మస్తు కథలే ఉన్నాయి లే నీ దగ్గర అని చెప్పి కార్తిక్ కూడా అనుకుంటాడు. అనుకొని అప్పుడు దశరథ అంటాడనమాట, అదేం లేదు, నేను అసలు అనుకోవట్లేదు, అసలు చాలా మంచి హాస్పిటల్, నేను నమ్మే కాబట్టి నేను సుమిత్రను మీ హాస్పిటల్లో చూపిస్తున్నాను అంటే అప్పుడు జోషి అంటది అనమాట, లే డాడీ లేడు, అస్సలు మంచి హాస్పిటల్ కానీ కదా, ఈ డాక్టర్ మంచిది గారు, ఈ హాస్పిటల్ మంచిది వద్దు, చూసావు అసలు నా రిపోర్ట్స్నే తప్పు పడుతున్నారు, చూసావు అంటే నేను ఇంటి వారసురాలు కదా, అసలు నేను కన్న కూతురును కదా, ఎలా మాట్లాడుతున్నారు చూసినావా, అసలు నాకు నచ్చలేదు డాడీ, మనం బెంగళూరు, ఇంగ్లాండ్, కెనడా, కేరళ ఎటన్నా వెళ్దాం డాడీ, వెళ్ళి మంచి మంచి హాస్పిటల్లో చూపిద్దాం, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు తెలిసిన వాళ్ళు, అక్కడికి వెళ్ళి అమ్మకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాము అని చెప్పేసి అయితే మంచి మంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది అనమాట. ఇంకా దశరథకు తెలుసు కదా జోష్న గురించి, ఎట్లాగో ఆయన కూడా జర డౌట్ ఉంటుంది అనమాట. ఆయన అంటాడు, అవసరం లేదమ్మా, నేను ఎక్కడికో తీసుకెళ్లేదాన్ని అయితే ఎప్పుడో తీసుకెళ్ళేటోని, నాకు ఈ డాక్టర్ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను, అదేం లేదు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దాం, మనము చేసి ఇక్కడనే చూద్దాం, అమ్మని బ్రతికిద్దాము అంటే ఇంకా సుమిత్ర కూడా చాలా డల్ అయిపోతుంది, చాలా ఏడుస్తుంది, బాధపడుతుంది అనమాట. ఇంకా సుమిత్రకు మాత్రం చాలా ధైర్యం ఇస్తారు అందరూ, ఏం కాదు మేము బ్రతికిస్తాము అని చెప్పి ఇంకా డాక్టర్ని అవమానించేసరికి డాక్టర్ అయితే అంటదనమాట, దశరథ మీరైనా నన్ను నమ్మారు, మీరేం నన్ను తప్పు పట్టట్లేదు, తర్వాత అంతా మీ చేతుల్లోనే ఉంది, నన్ను మాత్రం తప్పు పట్టకండి అని చెప్పేసి తనైతే వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు, రిపోర్ట్స్ చూసి అట్లా వచ్చినాయి, అసలు ఏం చేస్తామో జోష్ని ఇట్లా మాట్లాడుతుంది, రిపోర్ట్స్ అట్లా వచ్చినాయి, అసలు ఏంటి కథ అంత ఏంటి అని చెప్పేసి అనుకొని ఇంకా మనం కార్తిక్ కూడా నోరు తెరిచి అనలేడు కదా, కార్తిక్ చెప్తే అబద్ధం మీద ప్రూఫ్తో సహా కనిపించాలి కదా అని చెప్పి కార్తిక్ చూస్తాడనమాట. కార్తిక్ చూసి కార్తిక్ వాళ్ళ ఇద్దరి దగ్గరికి వెళ్తాడు, అంతకన్నా ముందే వెళ్ళి ఏం చేస్తాడంటే, అయిపోయింది నీ అమ్మ కథం తీ, మీ పని పట్టేసింది అని చెప్పేసి వాళ్ళకి పెద్ద పెద్ద డైలాగ్ వేసే వరకు ఇంకా భయపడతారు వాళ్ళు. భయపడేసరికి ఇంకా శివనారాయణ ఏం చెప్తాడంటే, మీరు వెళ్ళండి, ఇంకా శౌర్యని అయితే బయట ఆడుకుంటే శౌర్యని పిలిచి మరి కార్తిక్, దీప మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే పంపించేస్తారనమాట. ఇంకా వాళ్ళు శ్రీధర్, కాంచన అందరు బయటకు వచ్చేస్తారు. ఇంకా సుమిత్ర కూడా పాపం బాధపడుకుంటే సుమిత్ర కూడా వెళ్ళిపోతుంది, దశరథ కూడా వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శివనారాయణ అసలు నేను జోష్నకి డోస్ ఇస్తాడు, ఏమన్నా జరుగుతుంది, ట్విస్ట్ జరుగుతుంది, అసలు ఏదో ఒక కథ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. బట్ కానీ అక్కడ ఏం కాలేదు, సైలెంట్ చేసేసాడు అనమాట డైరెక్టర్ అయితే, వాళ్ళని సైలెంట్ చేసేసి ఇంకా వాళ్ళని అయితే సైలెంట్గా పంపించేశాడు. పంపించిన తర్వాత ఏం చేసిందంటే ఇంకా శివనారాయణ కూడా సైలెంట్గా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జోష్న ఇంకా పారిజాతం కూడా అమ్మయ్య నిమ్మలం అయిపోయింది, ఎవరు నమ్మలేదు, ఇక నేను బతికిపోయినా అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా లోపలికైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కార్తీక్, శ్రీధరు, కాంచన వీళ్ళందరైతే వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత కాంచనకైతే ఒక డౌటు, కాంచనకి ఎందుకంటే కాంచన ఇంతకుముందుకు వాళ్ళిద్దరు కార్తీక్ దీప మాట్లాడుకుంటూ తినేది కదా, ఈయన మళ్ళీ ఇప్పుడు ఈయన రిపోర్ట్స్ చక్కగా రాలి, అసలు ఏంటి కార్తీక్ అన్నమాటనే అక్కడ నిజమైంది, అసలు కార్తీక్ ఏం జరుగుతుంది, దీప అసలు ఏం జరుగుతుంది, అసలు మీరేం దాస్తురు నా దగ్గర, ఆ రోజు అడిగితే నన్ను కప్పిపూచారు, అప్పుడు నమ్మినా కానీ ఇప్పుడు మాత్రం నేను నమ్మ, నాకు ఏదో ఒక నిజం తెలియాలి, అసలు మీరు నిజాలు తెలిస్తే అప్పుడు అన్నావు నువ్వు రిపోర్ట్స్ సేమ్ రావని చెప్పి, ఇప్పుడు రిపోర్ట్స్ కూడా రాలేదు, మ్యాచ్ కాలేదు అని నిజంగా నేను అన్నట్టే అయింది, మీ ఇద్దరు ఏదో కథ నడిపిస్తారు, అసలు మాకు తెలియకుండా ఇంకా ఏమో కథ నడుస్తుంది, అసలు ఆ జోష్న రిపోర్ట్స్ మ్యాచ్ కాలేదు అన్నప్పుడు మేము అందరం టెన్షన్ పడ్డాం, కానీ మీ దాంట్లో భయం మొదలైన ఆల్రెడీ తెలుసు అనే నమ్మకం కలుగుతుంది మీ ఫేస్లో, అసలు ఎందుకు ఇది జరుగుతుంది ఆల్రెడీ అని చెప్పి మీరు అనుకుంటున్నారు, అసలు ఏమైంది, ఎందుకు అసలు జోష్న మా అన్న కూతురు కాదా, అసలు నాకైతే అదే అనిపిస్తుంది, ఎవరన్నా చెప్పి వచ్చి అంటారో ఏమో చెప్తారో ఏమో, అసలు జోష్నని అన్న కూతురు కాదు, అసలు కన్న తల్లి కాదు, కన్న కూతురు కాదు అని చెప్పి ఎవరైనా వచ్చి నిజం చెప్తారో ఏమో అన్నట్టుగా నాకు భయం అవుతుంది, అసలు ఏంటి చెప్పు అంటే అప్పుడు శ్రీధర్ అంటాడనమాట, ఏంటి కాంచన నువ్వు ఏదేదో ఊహించుకుంటామంటే, అదేం లేదండి వీళ్ళిద్దరు ఏదో దాస్తున్నారు మన దగ్గర, ఖచ్చితంగా నాకు చెప్పాలి, దీపా చెప్పు, కార్తిక్ చెప్పు, ఖచ్చితంగా చెప్పు, అసలు ఏం జరుగుతుంది, ఏంటి బాయ్, అసలు మాకు తెలియకుండా జరగాల్సిన సీక్రెట్ ఏంటి, అసలు జోష్నాకి అసలు అమ్మకి ఎందుకు కలవలేదు, మ్యాచ్ ఎందుకు కాలేదు, అసలు ఎందుకు ఏం జరుగుతుంది అని చెప్పి కాంచన గట్టిగా నిలదీస్తుంది అనమాట. నిలదీసేసరికి ఇంకా కార్తిక్ కూడా చాలా భయపడిపోతాడు, అయ్యో ఏంటి ఇలా నిజం తెలిసిపోతుందా ఏంటి, అమ్మ ఇంత గట్టిగా అడుగుతుంది ఏంటి, అసలు నేను చెప్పొద్దు అనుకున్నా కదా, చెప్పొద్దు అనుకునేసరికి అసలు ఏదో ఒకటి ఈరోజు తెలిసిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ జోష్న మంచి గట్టి ప్లాన్ వేసి ఇంకా తెలియకుండానైతే ఎవరిని డాక్టర్ని మతిమరిపి చేసినట్టు చేసింది అందరి ముంగట. ఇంకా తాత కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ కూకుండు, అమ్మ ఇంత గట్టిగా అడుగుతుంది, ఎప్పటికైనా తెలిసేది, ఆ నిజం కూడా తెలియనికి ఇంకా తొందరలోనే ఉంది, అది ఎట్లయినా నిజం బయట పడుతుంది అసలు అని చెప్పేసి కార్తిక్ కూడా అనుకుంటాడు అనమాట. ఇంకా అనుకొని అక్కడికైతే స్టాప్ అయిపోతుంది అనమాట ఎపిసోడ్ అయితే. అసలు కాంచన అంత గట్టిగా అడుగుతుంది కదా, మరి కార్తిక్ చెప్తాడా, ఎట్లాగో తెలుస్తుంది అని చెప్పి చెప్తాడా, లేదంటే అది తెలుస్తుంది అని చెప్పి ఏదైనా కవర్ చేస్తాడా అని చెప్పేసి అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. శివనారాయణ కూడా ఏం చేయనున్నాడు, అసలు రిపోర్ట్స్ ఎందుకు రాలేదు అని చెప్పి, అసలు ఎందుకు పాజిటివ్గా రాలేదని చెప్పి తెలుసుకొని ఉన్నాడా, డాక్టర్ ఇచ్చిపోతుంది కదా రిపోర్ట్స్, మరి ఆ రిపోర్ట్స్ను టెస్ట్ చేయనున్నాడా, ఇంకా మళ్ళీ వేరే దగ్గర ఎక్కడన్నా వేయనున్నారా, అలాగే ఇంకా దాసు వచ్చి దాసుని కిడ్నాప్ చేసింది ఇంకా తనే అని చెప్పి దాసు తప్పించుకొని వచ్చి నిజం చెప్పనున్నాడా, అసలు జోష్న బండారం బయట పడనున్నదా, అసలు సుమిత్రని ఎలా బ్రతికించనున్నారు, ఎలా ఆపరేషన్ చేయనున్నారు, అసలు దీప కన్న కూతురు దీపని అని చెప్పి తెలుసుకొని ఉన్నారా, అసలు ఏం జరగనుంది అనే దాని గురించి మనం
తెలుసుకోవాలంటే మనం వేచి ఉండాల్సిందే రేపటి ఎపిసోడ్ గురించి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. మీకేమనిపించింది ఆ వీడియో చూసినాక కింద కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక దీపం నవవసంతం గురించి ప్రతి ఒక్క అప్డేట్స్ మీ ముందుకైతే తెచ్చేస్తాను స్వీట్ ఇన్ షార్ట్లో, ఓకేనా? అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్ అందరికీ.